హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఏపీ స్టేట్ 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ రాసే స్టూడెంట్స్ సంబంధించి ఇంగ్లీష్ పేపర్లో క్వశ్చన్ నెంబర్ 22లో ఎడిటింగ్ ద ప్రాసెస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఇది మనకి పబ్లిక్ ఎగ్జామ్లో 4 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేసినట్లయితే మీరు తప్పనిసరిగా 4 మార్క్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఈ క్వశ్చన్ నెంబర్ 22లో ఎడిటింగ్ ద ఫాలోయింగ్ పాసెస్ అని మనకి ఒక పాసెస్ ఇచ్చి అందులో కొన్ని వర్డ్స్ కింద అండర్లైన్ చేసి వాటిని కరెక్ట్ చేసి రాయమంటాడు. అంటే రాంగ్ ఇస్తాడు, ఆ అండర్లైన్ చేసిన వర్డ్స్ అని రాంగ్ అనమాట. వాటిని కరెక్ట్ చేసి మన ఆన్సర్ రాయమంటాడు. అలాగే 4 ఇస్తాడు, 4 మార్కులు అనమాట. అయితే ఇవి మనకు ఇచ్చిన బ్లూ ప్రింట్లో ఏమి ఇచ్చాడంటే వర్క్ బుక్ నుండి మనకి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కొన్ని అన్సీన్ అంటే వర్క్ బుక్ కాకుండా అవుట్ ఆఫ్ ఏమైనా పాసెస్ ఇచ్చి ఎడిటింగ్ సంబంధించి మనకి క్వశ్చన్స్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది పాసెస్. అయితే ఈ ఎడిటింగ్ అనేది ఆ అండర్లైన్ చేసిన పార్ట్లు రాంగ్ ఇస్తారు కాబట్టి అవి వేటి మీద ఎక్కువగా వస్తాయంటే ఫస్ట్ ఇది టెన్సెస్ సంబంధించి మనకి రావడం జరుగుతుంది. అంటే పాసేజ్ పాస్ట్ టెన్స్లో ఉంటే పాస్ట్ టెన్స్ సంబంధించిన వెర్బలే మనం అక్కడ యూజ్ చేయాలి. ప్రజెంట్ టెన్స్లో ఉంటే ప్రజెంట్ టెన్స్ సంబంధించిన వెర్బ్స్ మనం అక్కడ యూజ్ చేయాలి. అలాగే సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, సబ్జెక్ట్ సింగులర్ అయితే సింగులర్ వెర్బ్ వాడాలి, ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బ్ వాడాలి. ఇవన్నీ మనం ఆల్రెడీ గ్రామర్లో నేర్చుకుని ఉన్నాం. అయినా ఎగ్జాంపుల్స్లో మీకు కవర్ చేస్తాను. ఓకేనా. నెక్స్ట్ అంటే కరెక్ట్ ఫార్మ్ ఆఫ్ ఏ వర్డ్ అంటే అక్కడ మనకి యాడ్జెక్టివ్ వాడాలా, యాడ్వర్బ్ వాడాలా, ఆ విధంగా మనకి చూసుకోవాలి. అడు యాడ్వర్బ్ వాడాల్సిన దగ్గర యాడ్జెక్టివ్ ఇస్తాడు, యాడ్జెక్టివ్ వాడాల్సిన దగ్గర యాడ్వర్బ్ ఇస్తాడు. దాన్ని మనం కరెక్ట్ చేసి మనం రాయాలి. అలాగే ప్రొనౌన్స్ సంబంధించి ప్రొనౌన్ యూసేజ్ గురించి కూడా మనకి అక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ప్రిపోజిషన్స్ సంబంధించి కూడా మనకి అక్కడ రాంగ్ ఇస్తే మనం కరెక్ట్ అయిన ప్రిపోజిషన్స్ రాయాలి. కొన్ని సందర్భాల్లో ఆర్టికల్స్ తక్కువ, కానీ ఆర్టికల్స్ కూడా ఇవ్వచ్చు. అలాగే ఇఫ్ క్లాజు, అలాగే ఇఫ్ తోటి అంటిల్తో కూడా మనకి అక్కడ స్ట్రక్చర్స్లో మనకి రాంగ్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కరెక్ట్ చేసి రాయాల్సి వస్తుంది. అలాగే ప్యాసివ్ వాయిస్ సంబంధించి ప్యాసివ్ వాయిస్ అంటే ఇప్పుడు కూడా బీ ఫామ్ వెర్బ్ ప్లస్ V3లో ఉండాలి. యామీజా తర్వాత వెర్బ్ మూడో రూపం ఉండాలి. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్, హ్యాడ్ బీన్ తర్వాత వెర్బ్ మూడో రూపం ఉండాలి. ఆ విధంగా బీ ఫామ్ వెర్బ్స్ తర్వాత మనకి V3 ఫామ్ ఉండాలి అనే స్ట్రక్చర్ మీద కూడా రావచ్చు. అయితే ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ కీవర్డ్స్ చూడండి. హ్యావ్ బై హ్యాజ్ ప్లస్ V3 టెన్సెస్ సంబంధించి ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్లో వాడతాం, కానీ స్ట్రక్చర్ గుర్తుంచుకోండి. హ్యావ్ ప్లస్ V3, హ్యాజ్ ప్లస్ V3. హ్యావ్ తర్వాత హ్యాజ్ తర్వాత ఇక్కడ వెర్బ్ యొక్క మూడో రూపం రాయాలి. అది ఇంపార్టెంట్. ఓకేనా. నెక్స్ట్ హ్యావ్ అని ఎప్పుడు ఉపయోగిస్తాము, హ్యాజ్ అని ఎప్పుడు ఉపయోగిస్తాము. సబ్జెక్టు ఐ కానీ ఉయ్ కానీ యూ కానీ, ఐ ఉయ్ యూ దే ఉంటే మనము హ్యావ్ను ఉపయోగిస్తాము. ఓకేనా. ఐ కానీ ఉయ్ కానీ యూ కానీ దే కానీ ఉంటే హ్యావ్ ఉపయోగించాలి. అంటే సబ్జెక్ట్ ప్లూరల్ అయితే హ్యావ్ రాయాలి. హ్యావ్ అనేది ప్లూరల్ వెర్బు. అయితే ఒక ఐకి మాత్రము ఎక్సెప్షన్. నెక్స్ట్ హ్యాజ్ ఎప్పుడు ఉపయోగించాలి, హీకి, షీకి, ఇట్లకి. అంటే ఇంకా నౌన్స్ ఏ నౌన్ అయినా సరే, రామ, గీత, సీత లేదా విజయనగరము ఇదే ఎనీ నౌన్ సింగులర్ అయినప్పుడు హ్యాజ్ ఉపయోగించాలి. హీ, షీ, ఇట్లకి హ్యాజ్ ఉపయోగించాలి. ఐకి, ఉయికి, యూకి, దేకి హ్యావ్ ఉపయోగించాలి. ఓకేనా. నెక్స్ట్ హ్యాడ్ ప్లస్ V3, హ్యాడ్ తర్వాత కూడా వెర్బ్ యొక్క మూడో రూపం రావాలి. మోడల్ వెర్బ్స్ తర్వాత వెర్బ్ 1 రావాలి. మోడల్ వెర్బ్స్ తర్వాత వెర్బ్ 1 రాయాలి. మోడల్ వెర్బ్స్ అంటే మనకి విల్ ప్లస్ V1, వుడ్ ప్లస్ V1, షల్ ప్లస్ V1, షుడ్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, మస్ట్ ప్లస్ V1. ఓకేనా. ఈ విధంగా ఇవన్నీ మే ప్లస్ V1 ఇవన్నీ మోడల్ వెర్బ్స్ తర్వాత మనం రాయాల్సింది వెర్బ్ 1 రాయాలి, బేస్ ఫామే రాయాలి. అంటే విల్ గో అనాలి తప్ప విల్ వెంట్ అనకూడదు. షల్ గో అనాలి తప్ప షల్ వెంట అనకూడదు. ఓకేనా. మస్ట్ గో అనాలి తప్ప మస్ట్ వెంట అని అనకూడదు. అంటే వాటి తర్వాత వెర్బ్ 1 బేస్ ఫామే రాయాలి. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ అండి 2 ప్లస్ వెర్బ్ 1. 2 తర్వాత ఎప్పుడు కూడా వెర్బ్ 1 వస్తుంది. టు ఇన్ఫినిటివ్, టు గో, టు ప్లే అనాలి తప్ప టు వెంట్, టు గోయింగ్ అని అనకూడదు. వెర్బ్ యొక్క బేస్ ఫామే రాయాలి. 2 ప్లస్ వెర్బ్ 1 టు ఇన్ఫినిట్. అలాగే డు నాట్ ప్లస్ వెర్బ్ 1, డజ్ నాట్ ప్లస్ వెర్బ్ 1. డు నాట్ తర్వాత, డజ్ నాట్ తర్వాత, డిడ్ నాట్ తర్వాత V1 రాయాలి, బేస్ ఫామే రాయాలి. గుర్తుపెట్టుకోండి. డు నాట్ తర్వాత, డజ్ నాట్ తర్వాత, డిడ్ నాట్ తర్వాత వెర్బ్ 1 రాయాలి. ఓకేనా. అయితే డు నాట్, డజ్ నాట్ ఒకటే, కానీ యూసేజ్ వేరు. ఇక్కడ హ్యావ్, హ్యాజ్ ఎలాగైతే రెండు ఒకటో అటు యూసేజ్ వేరు సబ్జెక్ట్ బట్టి. డు నాట్, డజ్ నాట్ కూడా ఎలా ఉపయోగిస్తాం అంటే సబ్జెక్టు ఐ కానీ ఉయ్ కానీ యూ కానీ దే కానీ అయినట్లయితే డు నాట్ ప్లస్ V1 వాడాలి. ఐ డు నాట్, వీ డు నాట్, యూ డు నాట్, దే డు నాట్. అదే సబ్జెక్టు హీ, షీ, ఇట్లు థర్డ్ పర్సన్ సింగులర్స్ అయినట్లయితే డజ్ నాట్ ప్లస్ V1 వాడాలి. హీ డజ్ నాట్, షీ డజ్ నాట్, ఇట్ డజ్ నాట్, రామ డజ్ నాట్, గీత డజ్ నాట్,
అని సబ్జెక్ట్ సింగులర్ అయితే డజ్ నాట్ ప్లస్ V1 వాడాలి. సబ్జెక్ట్ ప్లూరల్ అయితే డు నాట్ ప్లస్ V1 వాడాలి. ఐకి కూడా డు నాట్ ప్లస్ V1 వాడాలి. ఇది ఒక ఎక్సెప్షన్. హ్యావ్కి ఐతో పాటు హ్యావ్ ఎలా వాడాలో డూత్ కూడా ఐతో డూ నాట్ కూడా వాడాలి. ఓకేనా? నెక్స్ట్ అండి, ఇఫ్ క్లాజ్లో మనకి అడగొచ్చు. ఎందుకంటే ఇఫ్తో కానీ అంటిల్తో కానీ ఉన్న పార్ట్లో వెర్బ్ అనేది వెర్బ్ V1లో ఉంటే, ఇఫ్తో ఉన్న పార్ట్ కానీ అంటిల్తో ఉన్న పార్ట్లో కానీ వెర్బ్ అనేది V1లో ఉంటే రిమైనింగ్ పార్ట్, ఓకేనా, ఇది ఇఫ్ క్లాజ్ మెయిన్ క్లాజ్, రిమైనింగ్ పార్ట్ విల్ ప్లస్ V1 కానీ షెల్ ప్లస్ V1 కానీ కెన్ ప్లస్ V1 కానీ రావాలి. సో ఇఫ్తో కానీ అంటిల్తో కానీ ఉన్న పార్ట్లో లేదా అన్లెస్ కానీ V1 ఉంటే ఇటుపక్క విల్ ప్లస్ V1 షెల్ ప్లస్ V1 రావాలి. నెక్స్ట్ అంటే ఇఫ్తో ఉన్న పార్ట్లో వెర్బ్ 2 ఉంటే రిమైనింగ్ పార్ట్లో వుడ్ ప్లస్ V1 షుడ్ ప్లస్ V1 కుడ్ ప్లస్ V1 రావాలి. ఓకేనా? నెక్స్ట్ అదే ఇఫ్ క్లాజ్లోనే ఇది టైప్ 2 సంబంధించి ఇఫ్ ఐ ఇచ్చాడు అంటే ఐ తర్వాత వజ్ రాయకూడదు, వర్ రాయాలి. అది టైప్ 2 అయినప్పటికి కూడా ఇఫ్ ఐ వజ్ అనకూడదు, ఇఫ్ ఐ వర్ అని రాయాలి. ఐ సింగులర్ అయినప్పుడు కూడా వర్ రాయాలి. ఓకేనా? ఎంత కూడా అంటే ఊహకు సంబంధించిన మాట. ఓకేనా? ఇఫ్ ఐ వర్ ఉంటే ఇటు పక్క ఏమొస్తుంది, వుడ్ ప్లస్ V1. సేమ్ ఇదే V2 ఇస్తే వుడ్ ప్లస్ V1. ఇఫ్తో ఉన్న పార్ట్లో V2 ఇచ్చినప్పుడు కానీ సబ్జెక్ట్ ఐ ఉన్నప్పుడు వర్ రాయాలి, వజ్ రాయకూడదు. ఇఫ్ ఐ వర్ అనాలి. నెక్స్ట్ ఇఫ్ ఉన్న పార్ట్లో హ్యాడ్ ప్లస్ V3 ఉంటే ఇటుపక్క వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఉండాలి. ఇటుపక్క హ్యాడ్ ప్లస్ V3, ఇది వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇటుపక్క వెర్బ్ 1, ఇటుపక్క విల్ ప్లస్ V1. ఇటుపక్క వెర్బ్ 2 వుడ్ ప్లస్ V1. ఇఫ్ ఐ వర్ వుడ్ ప్లస్ V1. అది హ్యాడ్ ప్లస్ V3, వుడ్ హ్యావ్ ప్లస్ V3. ఇఫ్తో అయినా అంటిల్తో అయినా అన్లెస్తో అయినా ఈ రూల్స్ ఇంపార్టెంట్. ఓకేనా? ఇది వీటి మీద ఎక్కువగా మనకి రావడం అనేది జరుగుతుంది. చూద్దాం ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు 10th క్లాస్ వర్క్ బుక్లో ఫస్ట్ యూనిట్లో మనకి ఎడిట్కి సంబంధించి ఒక పాసేజ్ ఇచ్చాడు. దాన్ని నేను పబ్లిక్ పేపర్లో మనకి బ్లూ ప్రింట్ ప్రకారంగా ఎలా అడుగుతున్నాడో ఆ విధంగా ఆ పాసేజ్ని మీకు మార్చి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే టెస్ట్ వర్క్ బుక్లో ఏమిచ్చాడంటే ఆడు ఒక పాసేజ్ ఇచ్చి ఆ ఫస్ట్ యూనిట్లో ఏమిచ్చాడంటే ఆ పాసేజ్ ఇచ్చి అందులో ఒక వర్డ్ మిస్ చేసి అక్కడ ఏ వర్డ్ ఖచ్చితంగా వాడాలని మనమే కనుక్కొని మనమే రాయాల్సింది చెప్పాడు. కానీ అలాగా ఎగ్జామ్లో అడగడు. ఆడు మిస్టేక్ అది రాంగ్గా ఉన్న వర్డ్ కింద అండర్లైన్ చేస్తే దాన్ని మనం కరెక్ట్ చేసి రాయాలి. నేను ముందు చెప్పినటువంటి అన్ని రూల్స్ అన్ని ఉపయోగించి వాటిని కరెక్ట్ చేసి రాయాలి. ఓకేనా? చూద్దాం. మనకి ఏమిచ్చాడంటే లెంచో అనేవాడు, ఇవ్వండి కింద చూడండి, లెంచో అనేవాడు గాడికి ఒక లెటర్ రాసినట్టు థ్యాంక్స్ చెప్పినట్టు అతనికి అమౌంట్ హెల్ప్ చేశాడు కాబట్టి అతనికి థ్యాంక్స్ చెప్పి ఒక లెటర్ రాసినట్టు ఒక పాసేజ్ ఇచ్చాడు. ఇక్కడ మనకి 7 ఇచ్చాడు కానీ ఎగ్జామ్లో 4 అడుగుతాడు. 4 మార్కులు. సో ఎలా రాయాలి చూద్దాం. డియర్ గాడ్ అన్నాడు అంటే లెంచో అనేవాడు లెటర్ రాస్తున్నాడు. థ్యాంక్ మీ ఫర్, ఎవరికైనా సహాయం చేస్తే థ్యాంక్ మీ అంటామా, థ్యాంక్ యూ అంటాం కదా. కాబట్టి మనము ఇక్కడ రాయాల్సిందేమో థ్యాంక్ మీ కాదు. అందుకే ఇక్కడ మీ కింద అండర్లైన్ చేసాం రాంగ్ అని. ఏం రాయాలి? థ్యాంక్ యూ అని రాయాలి. గాడ్కి థ్యాంక్స్ చెప్తున్నాడు కాబట్టి థ్యాంక్ యూ ఫర్ సెండింగ్ యూ అంటామా. ఇప్పుడు దేవుడు నాకు అమౌంట్ పంపినప్పుడు సెండింగ్ మీ అంటాం, నాకు పంపాడు కాబట్టి. ఇందుకు లెంచో అనేవాడు మాట్లాడుతున్నాడు కాబట్టి తన గురించి చెప్పుకుంటాడు కాబట్టి సెండింగ్ మీ అనాలి. ఓకేనా? కాబట్టి యూ బదులుగా ఏం రాయాలి? మీ రాయాలి. ఇందాక చెప్పాను ప్రొనౌన్స్ యూసేజ్ కూడా మనకు అడుగుతాడు. ప్రొనౌన్స్ యూసేజ్ గురించి ఇక్కడ సెండింగ్ యూ అనకూడదు, సెండింగ్ మీ అనాలి. సెండింగ్ మీ 100 pesos హెల్ప్. నెక్స్ట్ ఉంది ఐ ఆమ్ వెరీ థ్యాంక్ఫుల్నెస్ ఫర్ దిస్ కైండ్ జెస్చర్ అన్నాడు. ఇక్కడ చూడండి థ్యాంక్ఫుల్నెస్ కింద అండర్లైన్ చేశాడు. సో ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేసినట్లయితే చివరిన NESS ఉంది కాబట్టి ఇది నౌన్ అవుద్ది. మరి వెరీ అనేది ఏమవుద్ది మనకి? యాడ్వర్బ్ అవుద్ది. అయితే ఇక్కడ జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, యాడ్వర్బ్ తర్వాత నౌన్ రాదు. దానికి ఒక స్ట్రక్చర్ ఉంది. యాడ్వర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ వస్తుంది. స్ట్రక్చర్ ఏంటంటే ఆర్టికల్ లేదా పొసెసివ్ అంటే పొసెసివ్ అంటే ఆర్టికల్స్ అంటే ఏ అండ్ ది, లేదా పొసెసివ్ అంటే మనకి మై, యువర్, హిజ్, దేర్, అవర్ అని ఆ విధంగా అవి రావచ్చు. తర్వాత యాడ్వర్బ్, తర్వాత యాడ్జెక్టివ్, చివరన నౌను. ఓకేనా? చివరన నౌను, అది స్ట్రక్చర్. యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, నౌను. ఇప్పుడు యాడ్వర్బ్ తర్వాత ఏం రావాలి? ఆర్డర్ ప్రకారంగా యాడ్జెక్టివ్ రావాలి. మరి యాడ్వర్బ్ తర్వాత యాడ్జెక్టివ్ రాలేదు, ఏమి వచ్చాడు? ఇక్కడ నౌన్ ఇచ్చాడు. అంటే నౌన్ రాయకూడదు, దీనికి యాడ్జెక్టివ్ రాయాలి. మరి NESS ఉంటే నౌను. మరి థ్యాంక్ఫుల్నెస్కి యాడ్జెక్టివ్ ఏమవుద్ది? థ్యాంక్ఫుల్.
థ్యాంక్ఫుల్. చివరిన FUL ఉందంటే అది యాడ్జెక్టివ్ అవుతుంది. చివరిన NESS ఉందంటే ఇది నౌన్ అవుద్ది. యాడ్వర్బ్ తర్వాత రాయాల్సింది యాడ్జెక్టివ్ రాయాలి, కానీ నౌన్ ఇచ్చాడు కాబట్టి ఇది రాంగు. ఓకేనా? నెక్స్ట్, యు ఆర్ మై ఓన్లీ హోప్ఫుల్ అన్నాడు. ఇక్కడ జాగ్రత్త అర్థం చేయండి. హోప్ఫుల్ కింద అండర్లైన్ చేశాడు. మై అనేది ఇక్కడ పొసెసివ్ సరిపోయింది. ఓన్లీ అనేది యాడ్జెక్టివ్, ఓన్లీ యాడ్జెక్టివ్. యాడ్జెక్టివ్ తర్వాత ఏం రావాలంటే యాడ్జెక్టివ్ తర్వాత నౌన్ రావాలి. ఇక్కడ నౌన్ రావాలి, కానీ FUL ఉందంటే ఇది ఏమవుతుంది? యాడ్జెక్టివ్. FUL ఉంటే యాడ్జెక్టివ్, దీనికి నౌన్ రాయాలి. హోప్ఫుల్కి నౌన్ ఏమవుద్ది? హోప్. NESS నెస్ పెడతారు, కానీ హోప్ సింపుల్గా హోప్. హోప్ఫుల్కి హోప్ అనేది నౌన్ అన్న. ఓకేనా? సో యు ఆర్ మై ఓన్లీ హోప్ అనాలి, అంతేగాని హోప్ఫుల్ అనకూడదు. ఎందుకంటే యాడ్జెక్టివ్ తర్వాత రావాల్సింది నౌన్ రావాలి కాబట్టి. అండ్ యువర్ హెల్ప్ హ్యాజ్ ఇంక్రీజ్ అన్నాడు. ఇక్కడ ఇంక్రీజ్ కింద అండర్లైన్ చేశాడు. ఇక్కడ హ్యావ్ తర్వాతనా, హ్యాజ్ తర్వాతనా, హ్యాడ్ తర్వాతనా ఇక్కడ రాయాల్సింది V3 రాయాలి. ఓకేనా? హ్యావ్, హ్యాజ్, హ్యాడ్ వీటి తర్వాత రాయాల్సింది వెర్బ్ యొక్క మూడో రూపం, కానీ హ్యాజ్ తర్వాత V1 రాశాడు. దీని యొక్క V3 రాయాలి, ఇంక్రీజ్డ్. ఓకేనా? యాజ్ ఇంక్రీజ్డ్ మై ఫెయిత్ ఇన్ యూ, దిస్ మనీ విల్ హెల్ప్ మీ అంటిల్ ద క్రాప్ గ్రో. ఇక్కడ చూడండి, ఇటువైపు ఏమో విల్ ప్లస్ V1 ఇచ్చాడు, ఇటువైపు ఏమో గ్రో ఇచ్చాడు. V1 ఇచ్చాడు ఇక్కడ, V1 వెర్బ్ 1 అంటిల్తో ఇచ్చాడు. సో ఇందాక చెప్పాను, ఇఫ్తో కానీ అంటిల్తో కానీ అన్లెస్తో కానీ ఇచ్చినప్పుడు వాటితో ఉన్నట్లో వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి SRES కానీ ఇక్కడ చూడ ఇస్తాను. ఇఫ్ క్లాజ్ కానీ ఇఫ్తో V1 కానీ V1కి SRES అంటే రిమైనింగ్ పార్ట్లో విల్ ప్లస్ V1 లేదా సెల్ ప్లస్ V1 లేదా కెన్ ప్లస్ V1 ఏదైనా రావచ్చు. ఇఫ్తో కానీ అంటిల్తో కానీ అన్లెస్తో కానీ ఉండేటప్పుడు ఆ పార్ట్లో వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి SRES ఉంటే రిమైనింగ్ పార్ట్ అంటే మెయిన్ క్లాజ్లో విల్ ప్లస్ V1 సెల్ ప్లస్ V1లోని వెర్బ్ ఉండాలి. మరి రిమైనింగ్ పార్ట్లో ఏముంది? విల్ ప్లస్ V1 ఉంది. అంటే ఈ పార్ట్లో ఏమి రావాలి? వెర్బ్ 1 కానీ వెర్బ్ 1కి SRES కానీ. అంటే అంటిల్తో ఉన్న పార్ట్, అంటే ఈ పార్ట్ ముందనే అవ్వచ్చు తర్వాతనే అవ్వచ్చు. ఇఫ్తో ఉంది కానీ అంటిల్తో ఉంది కానీ. సో అంటిల్తో ఉన్న పార్ట్లో ఏమో V1 ఉంది, ఇటుపక్క ఏమో విల్ ప్లస్ V1 ఉంది. సరిపోయింది కదా? మరి ఎక్కడ తప్పు అంటే ఇక్కడ రెండు ఉన్నాయి చూడండి. ఇక్కడ V1 అని రాయొచ్చు, V1కి SRES అని రాయొచ్చు. మరి V1కి SRES ఎప్పుడు రాస్తాము? ముందున్న సబ్జెక్టు సింగులర్ అయితే వెర్బ్ 1కి SRES పెట్టాలి. మరి ముందున్న సబ్జెక్టు క్రాప్ అనేది సింగులర్ కదా, అప్పుడు గ్రో వాడకూడదు, గ్రోస్ అనాలి. దానికి గ్రోస్ అని రాయాలి. ఓకేనా? మళ్ళీ చెప్తాను చూడండి. ఇఫ్ క్లాజ్లో V1 లేదా V1కి SRES ఉంటుంది. రిమైనింగ్ పార్ట్లో మెయిన్ క్లాజ్లో విల్ ప్లస్ V1 సెల్ ప్లస్ V1 ఉంటుంది. ఇవ్వండి, ఇక్కడ విల్ ప్లస్ V1 ఉంది, ఇక్కడేమో V1 ఉంది. మరి తప్పు ఎక్కడ జరిగిందంటే వెర్బ్ 1కి SRES వాడాలి ఇక్కడ. ఎందుకంటే క్రాప్ అనేది సింగులర్ అయినప్పుడు వెర్బ్ 1కి SRES వాడాలి, వెర్బ్ 1 వాడకూడదు. ఇక్కడ సబ్జెక్ట్ ప్లూరల్ అయితే V1 రైటే, ఇక్కడ సబ్జెక్ట్ సింగులర్ కాబట్టి గ్రోస్ వాడాలి. దీనికి S పెట్టాలి. ప్లే ఉంటే ప్లేస్ రాయాలి, గో ఉంటే గోస్ రాయాలి. ఓకేనా? ఆ విధంగా ఇక్కడ వెర్బ్ 1కి S వాడాలి, గ్రోస్. ద మనీ విల్ హెల్ప్ మీ అంటిల్ ద క్రాప్ గ్రోస్ అనాలి. అండ్ ఐ ప్రామిస్ టు వర్క్డ్ హార్డ్ ఇన్ ద ఫ్యూచర్ అన్నాడు. ఇక్కడ 2 తర్వాత 2 ప్లస్ వెర్బ్ 1, 2 ఇన్ఫినిటివ్. 2 తర్వాత వెర్బ్ 1 వాడాలి, కానీ వెర్బ్ 3 వాడాడు. 2 ప్లస్ వెర్బ్ 1 అంటే వర్క్ అని రాయాలి, టు వర్క్ అని. కాబట్టి ఆన్సర్ వర్క్. సిన్సియర్లీ లెంచో. సో లెంచో అనేవాడు గాడికి ఒక లెటర్ రాస్తే ఒక పాసేజ్ ఇచ్చారనమాట. ఈ విధంగా మనకి పబ్లిక్లో 4 అడుగుతాడు, 4 ఒకటి 4 మార్కులు అన్నమాట, ఈజీ. సో జాగ్రత్తగా నేను చెప్పిన రూల్స్ అన్ని మీరు అప్లై చేయండి. ఓకేనా? మరొక ఎగ్జాంపుల్ ఇప్పుడు వర్క్ బుక్లో 2వ యూనిట్లో మనకి ఇచ్చినటువంటి ఎడిటింగ్ పాసేజ్ గురించి డిస్కస్ చేద్దాం. ఏమొచ్చింది అక్కడ? ఐ డోంట్ మీన్ దట్ సమ్ పీపుల్స్ ఆర్ బోర్న్ క్లియర్ హెడెడ్ అన్నాడు. ఇక్కడ వాడు ఆ 2వ యూనిట్లో మనకి అండర్లైన్ చేయలేదు, కానీ అందులో ఏదైతే మిస్టేక్ ఇచ్చిందో మనం ఐడెంటిఫై చేసి దాన్ని కరెక్ట్ చేసి రాయమన్నాడు. కానీ మీకు ఎగ్జామ్లో అండర్లైన్ చేసేస్తాడు, దాన్ని మాత్రం మనం కరెక్ట్ చేసి రాయాలి. ఓకేనా? ఇప్పుడు ఐ డోంట్ మీన్ దట్ సమ్ పీపుల్స్ ఆర్ బోర్న్ క్లియర్ హెడెడ్ అని అన్నాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం మిస్టేక్ ఉందంటే సమ్ పీపుల్స్ కింద అండర్లైన్ చేశాడు. సో నేను ఇక్కడ ABCలు రాయలేదు, మీరు ప్లేస్ ఆల్దని. ఇది ఏ పార్ట్ అనమాట. సో పీపుల్స్ అనేది రాంగ్. పీపుల్స్ అనేది ప్లూరల్ లేదు, పీపుల్ మాత్రమే ఉంది.
ఓకేనా. సమ్ పీపుల్ అనాలి తప్ప పీపుల్స్ అని అనకూడదు. ఓకేనా. పీపుల్ అదే ప్లూరల్, పీపుల్స్ అని రాదు. నెక్స్ట్ అండి, అండ్ ఈజ్ దేర్ ఫోర్ న్యాచురల్ రైటర్స్ అన్నాడు ఇక్కడ. అంటే ఐ డోంట్ మీన్ దట్ సమ్ పీపుల్ ఆర్ బోర్న్ క్లియర్ హెడెడ్ అండ్ ఈజ్ అన్నాడు. ఇక్కడ జాగ్రత్త ఈజ్ కింద అండర్లైన్ చేశాడు. పీపుల్ గురించి చెప్తున్నాడు. పీపుల్ అంటే ప్లూరల్ కదా, అప్పుడు ప్లూరల్ బదులుగా ఏమొస్తుంది కదా, ప్లూరల్ వెర్బ్ రావాలి. ఇందాక చెప్పాను సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ మీద కూడా మనకు కరెక్షన్స్ వస్తాయి. ప్లూరల్ సబ్జెక్ట్కి ప్లూరల్ వెర్బ్ వాడాలి. మరి ఇక్కడ పీపుల్ ప్లూరల్ కాబట్టి ఆ పీపుల్ గురించి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక్కడ ఈజ్ రాకూడదు. ఈజ్ ప్లేస్లో ఏం రాయాలి, యామ్, ఈజ్, ఆర్ అనేది ఒక కాంబినేషన్. సో ఈజ్ ఇచ్చి అది రాంగ్ ఇచ్చాడంటే ప్లూరల్ ఏం రాయాలా, ఆర్ రాయాలా. ఆర్ ఇచ్చి అది రాంగ్ అయ్యి సింగులర్ రాయాలంటే ఈజ్ రాయాలా. ఆ రెండు ఇంటర్చేంజబుల్. కాబట్టి ఈజ్ రాంగ్ కాబట్టి పీపుల్ ప్లూరల్ కాబట్టి ఈజ్ బదులుగా ఆర్ రాయాలి. ఓకేనా. అంటే ఈ మనకి పాసేజ్ అనేది ప్రెజెంట్ టెన్స్లో కనబడుతుంది, గుర్తుంచుకోండి. ఆర్ కనబడుతుంది ఇక్కడ, ఇక్కడ ఆర్ కనబడుతుంది. సో ఆర్ అన్నాడంటే ప్రెజెంట్ టెన్స్లో ఉందని అర్థం పాసేజ్. నెక్స్ట్ అండి, ఈజ్ దేర్ ఫోర్ న్యాచురల్ రైటర్స్ వేర్ యాజ్ అదర్స్ ఆర్ న్యాచురలీ ఫజీ అండ్ విల్ నెవర్ రోట్ వెల్. ఇక్కడ రోట్ కింద అండర్లైన్ చేశాడు. రోట్ తప్పను, ఎందుకంటే విల్ ఉంది ఇక్కడ. విల్ ప్లస్ V1 మోడల్ వెర్బ్స్ తర్వాత విల్ ప్లస్ V1, వుడ్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, షుడ్ ప్లస్ V1, మే ప్లస్ V1, మస్ట్ ప్లస్ V1. వీటి తర్వాత వెర్బ్ 1 రావాలి. విల్ తర్వాత వెర్బ్ 1 రావాలి. రోట్ అనేది V2 తప్పు, దానికి వెర్బ్ 1 ఏంటి, రైట్. ఓకేనా. థింకింగ్ క్లియర్లీ వాజ్ ఏ కాన్షియస్ యాక్ట్ దట్ రైటర్స్. థింకింగ్ క్లియర్లీ వాజ్ అన్నాడు. ఇక్కడ వాజ్ అనేది ఇక్కడ మనకి పాస్ట్ టెన్స్ ఇచ్చాడు, కానీ పాసెస్ అనేది ప్రెజెంట్లో ఉంది చూసుకోండి, ఆర్తో ఇచ్చాడు. సో ఇక్కడ వాజ్ బదులుగా ఏం రాయాలి, ఈజ్ రాయాలి. ఏం రాయాలి, ఈజ్ రాయాలి. అంతే కదా. వాజ్ అనేది పాస్ట్ టెన్స్, వాజ్ బదులుగా ప్రెజెంట్లో ఏమొస్తుంది, ఈజ్ వస్తుంది. నెక్స్ట్, థింకింగ్ క్లియర్లీ ఈజ్ ఏ కాన్షియస్ యాక్ట్ దట్ రైటర్స్ మస్ట్ ఫోర్స్డ్ అన్నాడు. ఫోర్స్డ్ పక్కన అండర్లైన్ చేశాడు. అంటే మస్ట్ ఉంది కదా, మోడల్ వెర్బ్. మోడల్ వెర్బ్ తర్వాత మస్ట్ ప్లస్ V1, మే ప్లస్ V1, కెన్ ప్లస్ V1, విల్ ప్లస్ V1, షుడ్ ప్లస్ V1. మస్ట్ తర్వాత V1 రావాలి, కానీ V2 ఇచ్చాడు. V3, V2 ఇచ్చాడు. ఫోర్స్ అని రాయాలి. ఓకేనా. ఫోర్స్ అనాలి తప్ప ఫోర్స్డ్ అనకూడదు, మస్ట్ ఫోర్స్ అనాలి. యాజ్ ఇఫ్ దే వర్ వర్కింగ్ ఆన్ ఎనీ అదర్ ప్రాజెక్ట్ దట్ రిక్వైర్స్ లాజిక్. మేక్స్ షాపింగ్ లిస్ట్ ఆర్ డూయింగ్ అన్ ఆల్జిబ్రా ప్రాబ్లమ్స్. ఇక్కడ చూడండి, మేక్స్ షాపింగ్ లిస్ట్ ఆర్ డూయింగ్ అన్నాడు. ఇక్కడ ఆర్తో ఇక్కడ డూయింగ్ అన్నాడు, ఇక్కడ ఏమన్నాడు, మేక్స్ అన్నాడు. సో ఆర్తో ఉంది కాబట్టి ఈ రెండు కూడా ఇంగ్ ఫామ్లో ఉండాలి రథమిక్గా. కాబట్టి మేక్స్ కాదు, ఇక్కడ మేకింగ్ అని రాయాలి. మేకింగ్ షాపింగ్ లిస్ట్ ఆర్ డూయింగ్ అండ్ ఆల్జిబ్రా ప్రాబ్లమ్స్ కింద అండర్లైన్ చేశాడు. అంటే నేను ఆ ఎర్రర్ని ఐడెంటిఫై చేసి అండర్లైన్ చేశాను. మీకు ఎగ్జామ్లో ఈ విధంగా ఇస్తారని. యాన్ ఆల్జిబ్రా ప్రాబ్లమ్స్, ఇక్కడ యాన్ అన్న ఆర్టికల్ ఉంది. ఏ ఉన్నా యాన్ ఉన్నది అర్థం ఏంటి, ఒకటే ఉన్నట్టు, ఒక వస్తువు అని అర్థం. ఏ ఉన్నా యాన్ ఉన్నా. మరి ఇక్కడ యాన్ ఆల్జిబ్రా ప్రాబ్లమ్స్ అనకూడదు, ప్రాబ్లం అనాలి. ఎందుకంటే యాన్ అనే ఆర్టికల్ ఉంది కాబట్టి సింగులర్ రావాలి. యాన్ ఆల్జిబ్రా ప్రాబ్లం. గుడ్ రైటింగ్ డు నాట్ కమ్ న్యాచురల్లీ. ఇక్కడ చూడండి, డూ కింద అండర్లైన్. ఇక్కడ డు నాట్ కమ్ అన్నాడు, డూ కింద అండర్లైన్ చేశాడు. ఇందాక చెప్పాను, డు నాట్ ప్లస్ వెర్బ్ 1, డస్ నాట్ ప్లస్ వెర్బ్ 1, డిడ్ నాట్ ప్లస్ వెర్బ్ 1. అయితే డూ, డస్ రెండు ఒకటే, కానీ యూసేజ్ వేరు. డూని ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే ప్లూరల్ సబ్జెక్ట్కి డూ ఉపయోగిస్తాము. అంటే ఐకి కూడా డూ ఉపయోగిస్తాం. ఐ డూ, ఐ డు నాట్ అంటాం. అలాగే దే డు నాట్, వీ డు నాట్, యూ డు నాట్. ఐకి, వీకి, యూకి, దేకి డు నాట్ ఉపయోగించాలి. ఈకి, సీకి, ఇటుకి డజ్ నాట్ ఉపయోగించాలి. సింగులర్ అయితే డజ్ నాట్ ఉపయోగించాలి. మరి ఇక్కడ గుడ్ రైటింగ్ అని ఉంది కదా, గుడ్ రైటింగ్ అని సింగులర్ కదా, అప్పుడు ఏమో అక్కడ డు నాట్ కాదు, డజ్ నాట్ రాయాలి. డజ్ నాట్ రాయాలి. ఓకేనా. డజ్ నాట్. న్యాచురల్లీ దో మోస్ట్ పీపుల్ సీమ్స్ టు థింక్ ఇట్ డస్. ఇక్కడ మళ్ళీ చూడండి, మోస్ట్ పీపుల్ సీమ్స్ అన్నాడు. మోస్ట్ పీపుల్ సీమ్స్. ఇక్కడ చూసినట్లయితే మోస్ట్ పీపుల్ అంటే ఇక్కడ ప్లూరల్. ఇది ప్లూరల్ తర్వాత ఏమొచ్చింది, ఇక్కడ వెర్బ్ 1కి ఎస్ వచ్చింది. వెర్బ్ 1కి SRES ఎప్పుడు వస్తుంది, ముందున్న సబ్జెక్ట్ సింగులర్ అయితేనే. హీ గోస్, షీ గోస్, ఇట్ గోస్, ద డాగ్ గోస్, గీత గోస్, రామ గోస్.
అంటే సింగులర్ సబ్జెక్ట్ అయితేనే వెర్బ్ వన్కి ఎస్ఆర్ఎస్ ఉపయోగిస్తాము, లేకపోతే వెర్బ్ వన్ ఉపయోగించాలి సబ్జెక్ట్ సింగులర్ కాకపోతే. మరి ఇక్కడ పీపుల్ అనేది ప్లూరల్ కదా, ఇక్కడ వెర్బ్ వన్కి ఎస్ఆర్ ఉపయోగిస్తే తప్పు, సీమ్స్ కాదు సీమ్ అని రాయాలి. ఓకేనా. ప్రొఫెషనల్ రైటర్ ఆర్ కాన్స్టెంట్లీ బెర్డెడ్ బై ప్రొఫెషనల్ రైటర్ అన్నాడు. ప్రొఫెషనల్ రైటర్ పక్కన ఏముంది అక్కడ, ఆర్ ఉంది అక్కడ. ఆర్ అంటే ప్లూరల్, ప్లూరల్ వెర్బ్ ఇచ్చాడంటే సబ్జెక్ట్ కూడా ప్లూరల్ అవ్వాలి. ఇందాక చెప్పండి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్, సబ్జెక్ట్ ప్లూరల్ అయితే ప్లూరల్ వెర్బ్, సింగులర్ అయితే సింగులర్ వెర్బ్. మరి ఇక్కడ ప్లూరల్ వెర్బ్ ఉందంటే ఇక్కడ రైటర్ అనేది సింగులర్ ఉంది తప్పు, ఇక్కడ ప్లూరల్ నౌన్ ప్లూరల్ సబ్జెక్ట్ రావాలా, ప్లూరల్ వెర్బ్ ఆర్, సో ప్లూరల్ సబ్జెక్ట్ రావాలి అంటే రైటర్ కాదు రైటర్స్ అని రావాలి అక్కడ. ప్రొఫెషనల్ రైటర్స్ బెర్డెడ్ బై పీపుల్ హూ సే దే వుడ్ లైక్ టు టు తర్వాత ఇందాక ఏం చెప్పాను మీకు, వెర్బ్ వన్ రావాలి, టు ఇన్ఫినిటివ్, ట్రైయింగ్ కాదు ట్రై రావాలి. సో ఇక్కడ దే వుడ్ లైక్ టు ట్రై ఏ లిటిల్ రైటింగ్ సమ్ టైమ్ క్లోజ్ చేశాడు, ఎన్వర్డ్ కామాలు క్లోజ్ చేసి ఐఫోన్ ఇచ్చాడు. ఐఫోన్ ఇచ్చినట్టు ఇక్కడ వెర్బ్ టు ఇచ్చాడు, కానీ పాసేజ్ అనేది సింపుల్ ప్రెజెంట్ అదే ప్రెజెంట్ టెన్స్లో ఉంది, కానీ పాస్ట్ టెన్స్ ఇచ్చాడు. మీన్స్ అని రాయాలి, ఎందుకంటే దట్ మీన్స్ దిస్ మీన్స్ అంట కదా, దట్ ఒక మ్యాటర్ అంతా చెప్పి దట్ మీన్స్ అని అంటాం. సో ఆ విధంగా మీన్స్ అనే ఇక్కడ మనకి మీనుడు కాకుండా సింపుల్ ప్రెజెంట్లో ఉన్నటువంటి మీన్స్ అని రాయాలి. ఓకేనా. మీన్స్ వెన్ దే రిటైర్ ఫ్రమ్ దేర్ రియల్ ప్రొఫెషన్, దేర్ ఉంది అక్కడ, దేర్ తర్వాత ప్రొఫెషన్ కింద అండర్లైన్ చేశాడు. దేర్ అంటే ప్లూరల్ అంటే ఏమొస్తుంది అక్కడ, దేర్ అంటే వారి యొక్క అని అర్థం. సో దేర్ తర్వాత ఉండేటువంటి ఆ నౌన్ అనేది ప్లూరల్లో రాయాలి, దేర్ యాపిల్స్, దేర్ బ్యాగ్స్, దేర్ బుక్స్ అని. అలాగే దేర్ ప్రొఫెషన్స్ అనాలి, దేర్ ప్రొఫెషన్స్ అనాలి తప్ప ప్రొఫెషన్ అని అనకూడదు. సో ఇక్కడ ప్రొఫెషన్స్ అని రాయాలి. అంటే సింగులర్ ప్లూరల్ మీద ఇస్తున్నాడు, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ మీద ఇస్తున్నాడు, టెన్సెస్ మీద ఇస్తున్నాడు. ఓకేనా. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ మీద ఇస్తున్నాడు అనమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వర్క్ బుక్లోనే 4th యూనిట్లో మరొక ఎడిటింగ్ ప్రాసెస్ ఇచ్చాడు, దాని ఆన్సర్లు ఏ విధంగా రాయాలని చూద్దాం. అయితే వాడు కూడా మనకి పబ్లిక్లో ఇచ్చిన మోడల్ ఇవ్వలేదు, కానీ నేను పబ్లిక్ ఇచ్చిన మోడల్లో ఆ ఎర్రర్ ఎక్కడ ఉందో నేను ఐడెంటిఫై చేసి మీకు మనకి ఎగ్జామ్లో ఏ విధంగా ఇస్తారో ఆ విధంగా ఆమె ప్రాసెస్ మీకు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ అండర్లైన్ చేసిన పార్ట్లు మొదటిది ఏ, తర్వాత బి, తర్వాత సి, తర్వాత డి, తర్వాత ఈ, తర్వాత ఎఫ్, తర్వాత జి, తర్వాత హెచ్, తర్వాత ఐ, తర్వాత జే, ఇలా మీ ఆర్డర్లో మీరు అనుకోండి. అందుకే ఇక్కడ ఏబిసిలు రాశాను, ఇక్కడ రాయలేదు స్పేస్ చాలదని. ఓకేనా. ఇప్పుడు వీటిని ఏ విధంగా మనము ఆన్సర్ చేయాలి, అండర్లైన్ చేసిన పార్ట్ మనం కరెక్ట్ చేసి రాయాలి. ఇఫ్ ఐ వాజ్ ఆస్క్డ్ అండర్ వాట్ స్కై ద హ్యూమన్ మైండ్ అన్నాడు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వాజ్ కింద అండర్లైన్ చేశాను. ఇఫ్ ఐ వర్ మీకు చెప్పాను, ఇఫ్ క్లాజ్లో టైప్ 2 ఇఫ్ తర్వాత వెర్బ్ 2 రాయాల్సి వచ్చినప్పుడు, బీ ఫామ్ వెర్బ్ రాయాల్సి వచ్చినప్పుడు ఐ తర్వాత ఐ సింగులర్ అయినప్పటికీ కూడా వాజ్ రాయకూడదు, ఇఫ్ ఐ వర్ అనాలి. ఇఫ్ ఐ వర్ ఏ కింగ్, నేను కింగ్ అయినట్లయితే, నేను పక్షి అయినట్లయితే ఇఫ్ ఐ వర్ ఏ బర్డ్ అంటాం. ఐ సింగులర్ అయినప్పటికి కూడా వర్ రాయాలి తప్ప వాజ్ రాయకూడదు, వాజ్ ప్లేస్లో వర్ రాయాలి. ఓకేనా. నెక్స్ట్, ద హ్యూమన్ మైండ్ హ్యాస్ మోస్ట్ ఫుల్లీ డెవలప్డ్ సమ్ ఫర్ ఇట్స్ చాయిసెస్ట్ గిఫ్ట్స్. సమ్ ఫర్ కింద అండర్లైన్ చేశాడు, అంటే ఫర్ అక్కడ రాంగ్ ఉంది, దాన్ని కరెక్ట్ చేయాలా. సమ్ ఇప్పుడు సమ్ ఫర్ ఇట్స్ చాయిసెస్ట్ గిఫ్ట్స్ అంటే అంటే సపోజ్ సమ్ ఉంది, కొంతమందిలో అంటే బాయ్స్లో కొంతమంది, గర్ల్స్లో కొంతమంది, సమ్ ఆఫ్ ది బాయ్స్, సమ్ ఆఫ్ ది గర్ల్స్, సమ్ ఆఫ్ ది టాయ్స్, అర్థమైందా. సమ్ ఆఫ్ ది బుక్స్లో ఆ బుక్స్ అన్నింటిలో కొన్ని అంటే వాటిలో కొన్ని అని చెప్పినప్పుడు ఆఫ్ ఉపయోగించాలి సమ్తో. కాబట్టి సమ్ ఫర్ కాదు, సమ్ ఆఫ్ ఇట్స్ చాయిసెస్ట్ గిఫ్ట్స్, కాబట్టి ఫర్ బదులుగా ఆఫ్ ఉపయోగించాలి. సమ్ ఆఫ్. హ్యాజ్ మోస్ట్ డీప్లీ పాండర్డ్ ఆన్, పాండర్డ్ అనేది ఇక్కడ జాగ్రత్త చేయండి, ఆన్ కింద అండర్లైన్ ప్రిపోజిషన్ కింద. సో పాండర్డ్ అనేది ఎప్పుడు కూడా ఓవర్ అనే ప్రిపోజిషన్ ఫాలో అవుతుంది. ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ కొన్ని ఉంటాయి, పాండర్డ్ ఓవర్ అంటే ఆలోచించడం మీనింగ్ అనమాట. సో పాండర్డ్ తర్వాత ఓవర్ వస్తుంది. ఓవర్ ద గ్రేటెస్ట్ ప్రాబ్లమ్స్ ఆఫ్ లైఫ్ అండ్ హ్యాజ్ ఫైండ్ సొల్యూషన్స్ ఆఫ్ సమ్ ఆఫ్ దెమ్ అన్నాడు. హ్యాజ్ ఫైండ్ కింద అండర్లైన్. ఇక్కడ ఏముందండి, ఇక్కడ హ్యాజ్, హ్యావ్ కానీ హ్యాజ్ కానీ హ్యాడ్ కానీ ఇచ్చినప్పుడు
వాటి తర్వాత V3 రాయాలని చెప్పాను. సో ఫైండ్ అనేది వెర్బ్ 1, దాని యొక్క మూడో రూపం ఏంటి ఫౌండ్, హ్యాస్ ఫౌండ్ అనాలి. ఓకేనా. విచ్ వెల్ డిజర్వ్ ద అటెన్షన్ ఈవెన్ ఆఫ్ దెమ్, దెమ్ కింద అండర్లైన్ చేశాడు. ఇక్కడ ఈవెన్ ఆఫ్ దోజ్ అనాలి, దెమ్ వాడకూడదు. ఓకేనా. హూ హ్యావ్ స్టడీడ్ ప్లాటో అండ్ కాంట్ ఐ షుడ్ పాయింట్ టు ఇండియా, పాయింటెడ్ కింద అండర్లైన్ చేశాడు. షుడ్ ఉంది ఇక్కడ మోడల్ వెర్బ్, వుడ్ ప్లస్ V1, షుడ్ ప్లస్ V1, కుడ్ ప్లస్ V1, విల్ ప్లస్ V1, షెల్ ప్లస్ V1, కెన్ ప్లస్ V1, మే ప్లస్ V1, అలాగే మస్ట్ ప్లస్ V1. ఇవన్నీ కూడా మోడల్ వెర్బ్స్ తర్వాత వెర్బ్ 1 రాయాలి. షుడ్ తర్వాత వెర్బ్ 2 పాయింటెడ్ అని రాశాడు, వెర్బ్ 2 రాయకూడదు, వెర్బ్ 2 లేదా వెర్బ్ 3 అని రాశాడు. కానీ వెర్బ్ 1 రాయాలి, పాయింటెడ్ అని రాయకూడదు, పాయింట్ అని రాయాలి. ఓకేనా. ఐ షుడ్ పాయింట్ టు ఇండియా. అండ్ ఇఫ్ ఐ వర్ టు ఆస్క్ మీ, ఇక్కడ చూడండి ఐ వర్ టు ఆస్క్ మీ అని అడగడ, మీ కింద అండర్లైన్. ఐ వర్ టు ఆస్క్ మీ, నన్ను నేనే ప్రశ్నించుకున్నట్లయితే, నన్ను నేనే అడిగినట్లయితే అని అనేటప్పుడు ఇఫ్ ఐ వర్ టు ఆస్క్ మై సెల్ఫ్ అనాలా, ఐ వర్ టు ఆస్క్ మై సెల్ఫ్ అనాలా. ఓకేనా. ఇఫ్ క్లాజ్లో ఐ తర్వాత వర్ సరిపోయింది, అందుకే ఇక్కడ నేను ఎర్రర్ పెట్టలేదు, ఇక్కడ ఎర్రర్ ఉంది. ఐ వర్ టు ఆస్క్ మై సెల్ఫ్ అనాలి, మీ అనకూడదు. అలాగే హీ ఉందనుకోండి, హీ వాజ్ టు ఆస్క్ హిమ్సెల్ఫ్, షీ వాజ్ టు ఆస్క్ హెర్ సెల్ఫ్ అనాలి. అలాగే ఐ వర్ టు ఆస్క్ మై సెల్ఫ్ అనాలి. ఇఫ్ క్లాజ్ కాబట్టి ఇఫ్ ఐ వర్ అన్నాం. ఇఫ్ క్లాజ్లో ఐ తర్వాత సింగులర్ అయినప్పటికీ వాజ్ వాడకుండా వర్ వాడాలి పాస్ట్ టెన్స్లో. ఇఫ్ ఐ వర్ టు ఆస్క్ మీ కాదు, మై సెల్ఫ్ అనాలి. ఫ్రమ్ వాట్ లిటరేచర్ we who has been nurtured almost exclusively అన్నాడు. ఇక్కడ చూడండి we ఉంది, who ఉంది, ఇది రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్ ఎప్పుడు కూడా దాని ముందున్న యాంటిసిడెంట్ గురించి మాట్లాడుతుంది. సో హూ అనేది ఎవరి గురించి మాట్లాడుతుంది, we అంటే ప్లూరల్. ప్లూరల్ అంటే ఇక్కడ హ్యాజ్ రాకూడదు, హ్యాజ్ బీన్ రాకూడదు. నేను చెప్పాను హ్యాజ్ హ్యావ్ ఒకటే. అయితే హ్యాజ్ తప్పు అని అంటే హ్యావ్ ఉపయోగిస్తాం. హ్యావ్ ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే ముందున్న సబ్జెక్టు ప్లూరల్ అయితే హ్యావ్ ఉపయోగించాలి, ఐ కూడా హ్యావ్ ఉపయోగించాలి. ఐ హ్యావ్, వీ హ్యావ్, దే హ్యావ్, యూ హ్యావ్, వీ హ్యావ్. అయితే ఇక్కడ వీ అనేది, ఇక్కడ రిలేటివ్ ప్రొనౌన్ ఊ అనేది ముందున్నటువంటి యాంటిసిడెంట్ గురించి మాట్లాడుతుంది కాబట్టి వీ సంబంధించింది హ్యాజ్. సో వీ ప్లూరల్ కాబట్టి హ్యాజ్ రాయకూడదు, ఏం రాయాలి, హ్యావ్ రాయాలి. ఓకేనా. వీ హూ హ్యాస్ బీన్ నర్చర్డ్ ఆల్మోస్ట్ ఎక్స్క్లూజివ్లీ on the thoughts of Greeks and Romans and of the Semitic race, the Jews may draw the corrective which is most want అన్నాడు. ఇక్కడ వాంట్ కింద అండర్లైన్, విచ్ ఈజ్ మోస్ట్ వాంట్. వాంట్ అనకూడదు కదా, మోస్ట్ వాంటెడ్ అంటాం. లేదా బీ ఫామ్ వెర్బ్ తర్వాత వెర్బ్ 3 ప్యాసివ్లో రాయాల, వాంటెడ్ అనాలి. ప్యాసివ్లో ఉండేటప్పుడు బీ ఫామ్ తర్వాత యామీజార్ తర్వాత వజ్వర్ తర్వాత వెర్బ్ 3 రాయాలి. హ్యావ్ బీన్ తర్వాత హ్యాస్ బీన్ తర్వాత హ్యాడ్ బీన్ తర్వాత వెర్బ్ 3 రాయాలి ప్యాసివ్లో ఉండేటప్పుడు. ఓకేనా. విచ్ ఈజ్ మోస్ట్ వాంటెడ్ అనాలి, వాంటెడ్ అనకూడదు, వాంటెడ్ అని చదువుతాం, వాంటెడ్. ఓకే. మొత్తం మీద అంటే వాంట్ అనేది మోస్ట్ వాంట్ అనకూడదు, మోస్ట్ వాంటెడ్ అనాలి. లేదంటే బీ ఫామ్ ప్లస్ V3 రాయాలి ప్యాసివ్లో. విచ్ ఈజ్ మోస్ట్ వాంటెడ్ ఇన్ ఆర్డర్ టు మేక్ అవర్ ఇన్నర్ లైఫ్ మోర్ పర్ఫెక్ట్, మోర్ కాంప్రహెన్సివ్, మోర్ యూనివర్సల్, ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ట్రూలీ అన్నాడు. హ్యూమన్ ఏ లైఫ్ అని. ఇక్కడ చూడండి మోర్ పర్ఫెక్ట్, మోర్ కాంప్రహెన్సివ్, మోర్ యూనివర్సల్, చూసారా ఇవన్నీ ఒకేలా వచ్చాయి, ఒకటే దీన్ని ఫాలో అయ్యి ఆర్డర్ని. మోర్ పర్ఫెక్ట్, మోర్ కాంప్రహెన్సివ్, మోర్ యూనివర్సల్, ఇవన్నీ కంపేరిటివ్లు ఉన్నాయి. ఇక్కడ కూడా మోరే రాయాలి, కంపేరిటివ్ రాయాలి, మోర్ ట్రూలీ అనాలి. మోర్ పర్ఫెక్ట్, మోర్ కాంప్రహెన్సివ్, మోర్ యూనివర్సల్, ఇన్ఫ్యాక్ట్ మోర్ ట్రూలీ అనాలి. అన్నీ ఒకే కంపేరిటివ్లోనే చెప్పాలి. ఓకేనా. ఈ విధంగా ఇది 4th యూనిట్లో మనకి ఇచ్చినటువంటి ఎడిటింగ్ ప్రాసెస్. సో నేను ఎంతవరకు చెప్పినటువంటి ఫస్ట్ యూనిట్లోని, సెకండ్ యూనిట్లోని, 4th యూనిట్ ఉన్నటువంటి ఈ పాసేజ్ల నుంచి మీకు గ్యారంటీగా రావడం అనేది జరుగుతుంది. ఎందుకంటే మనకి ఈ పార్ట్ అనేది మనకి అక్కడ ఇచ్చినటువంటి బ్లూ ప్రింట్లో ఇచ్చాడు. ఓకేనా. సో ఎంతవరకు చెప్పినవన్నీ మీరు ఫాలో అయితే తప్పనిసరిగా 4 మార్కులు చాలా చాలా ఈజీగా గెయిన్ చేయగలరు. జాగ్రత్తగా ఐడెంటిఫై చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ.